నేటి స్టోరీ బోర్డ్. మూడున్నర దశాబ్దాల సంకీర్ణ సర్కార్లకు చరమగీతం పాడడంలో ముందున్న మోడీ 4.5 దశాబ్దాల నాటి విదేశాంగ విధానాల తుప్పు వదల్చడంలోనూ ముందున్నారా అనిపిస్తోంది. అవును, ఏ భారత ప్రధాని చెయ్యనని విదేశీ పర్యటనలు చేస్తూ రికార్డులు బద్దలు కొట్టేస్తున్నారు. 24 వ్యవధిలో 42 సార్లు విదేశాలకు వెళ్లిన మోడీ ఫారిన్ టూర్ల లెక్కేంటో ఓసారి చూద్దాం. మోడీ 2 ఏళ్ల కిందట ఈ పేరు దేశవ్యాప్తంగా మారుమోగింది. దేశ రాజకీయాల్లో మార్పుకి నాంది పలికి సంచలన విజయం సాధించిన మోడీ రాకతో ఓ కొత్త శకం ఆవిర్భవించబోతోందని అంతా ఎదురుచూశారు. ఈ 2 ఏళ్లలో మోడీ కొత్త సంస్కరణలతో పాటు వ్యవస్థలో సానుకూలమైన మార్పులు కూడా చేపట్టడం నిజంగా విజయమనే చెప్పాలి. కాలు తొక్కిన రోజునే కాపురం చేసే కళ తెలిసిపోతుందన్నట్టు మోడీ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన రోజునే భవిష్యత్తులో ఆయన విదేశాంగ విధానం ఎలా ఉండబోతోందన్న విషయం తెలిసిపోయింది. నరేంద్ర దామోదర్ దాస్ మోదీ తన ప్రమాణ స్వీకార సభకు సార్క్ దేశాల ప్రధానుల్ని ఆహ్వానించడమే కాదు, పక్కలో బల్లెం దాయాది పాక్ ప్రధానిని కూడా ఆహ్వానించి తన స్ట్రాటజీ ఏంటో చెప్పుకొచ్చారు. అక్కడి నుంచి భూటాన్తో తన విదేశీ పర్యటనలను మొదలుపెట్టిన మోడీ ఈ 2 ఏళ్లలో విశ్వ నరేంద్రుడిగా ఎదిగారని చెప్పడంలో ఏమాత్రం సంశయం లేదు. ఎందుకంటే మనం చూసే కొన్ని అంకెలు ఆశ్చర్యాన్ని కలిగించవచ్చు. ఎందుకంటే ప్రధానిగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత గడిచిన ఈ 2 ఏళ్లలో మోడీ 42 సార్లు విదేశీ పర్యటనలు చేశారు. నిజానికి భారత ప్రజాస్వామ్య చరిత్రలో ఒక ప్రధాని ఇంత తక్కువ కాలంలో ఇన్నేసి దేశాలు చుట్టి రావడం బహుశా ఇదే మొదటిసారి కావచ్చు. భవిష్యత్తులో కూడా ఏ ప్రధాని ఇంత భారీగా ఇంత వేగంగా విదేశీ టూర్లు పూర్తి చేయలేకపోవచ్చు. 125 కోట్ల మంది భవిష్యత్తును భుజానికెత్తుకున్న ఒక ప్రధాని ఓవైపు దేశ రాజకీయాలను నడిపిస్తూనే మరోవైపు ఈ స్థాయిలో విదేశీ టూర్లకు వెళ్లడం కష్టమే. ఈ 2 ఏళ్లలో సగటున ప్రతి నెల 2 సార్లు మోడీ టూర్లకు వెళ్లారు. మోడీ ఇప్పటికే 36 దేశాలను చుట్టేశారు. అంటే ఏ ఒక్క ఖండాన్ని వదలకుండా దాదాపుగా సగం ప్రపంచంలో కాలు పెట్టేశారు. ఇక మిగిలిన ప్రపంచ దేశాల్ని చుట్టేయడానికి కూడా టూర్ షెడ్యూల్ రెడీ చేసుకున్నారు. సార్క్ వంటి శిఖరాగ్ర సదస్సులతో సహా భారత విదేశాంగ విధానంలో భాగంగా జరిగే పర్యటనలతో కలిసి 2019 వరకు మోడీ టూర్ షెడ్యూల్ ఎప్పుడో రెడీ అయిపోయింది. ఇక ఈ మధ్యకాలంలో అవసరాలను బట్టి మరికొన్ని దేశాలు కొత్తగా వచ్చి చేరినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇలా టూర్ల మీద టూర్లేసి ఓ అరుదైన రికార్డు తన పేరు రాసుకున్న మోడీ 2 ఏళ్లలో 3 సార్లు అమెరికా పర్యటించి మరో అరుదైన రికార్డు కూడా తన పేరు రాసుకున్నారు. అంతేకాదు, మరో 10 రోజుల్లో ఈ రికార్డును కూడా తానే బద్దలు కొట్టబోతున్నారు. ఇప్పటికి 3 సార్లు అమెరికాలో పర్యటించిన మోడీ ఈ ఏడాది 2వసారి అగ్రరాజ్యానికి వెళ్లబోతున్నారు. మార్చి 31, ఏప్రిల్ 1న జరిగిన న్యూక్లియర్ సెక్యూరిటీ సమ్మిట్లో భారత ప్రధాని హోదాలో మోడీ హాజరయ్యారు. కానీ వచ్చే నెలలో మోడీ అమెరికా పర్యటనకు చాలా ప్రాముఖ్యత ఉంది. ఎందుకంటే ఈ పర్యటనలో మోడీ అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగించనున్నారు. జూన్ 7, 8 తేదీల్లో నరేంద్ర మోడీ అమెరికా అధికారిక పర్యటనకు వెళ్లనున్నారు. ఈ పర్యటనలో కొన్ని కీలక అంశాలపై అగ్రరాజ్య అధ్యక్షుడు బరాక్ ఒబామాతో భేటీ కానున్నారు. ఇందులో భాగంగా రక్షణ సంబంధ వ్యవహారాలు, భద్రత, శక్తి వనరుల నిర్వహణ వంటి అంశాలపై కీలక చర్చలు జరిపి ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశం ఉంది. అంతేకాదు, అంతర్జాతీయ ఆర్థిక స్థితి, ప్రపంచాన్ని భయపెడుతున్న ఉగ్రవాదం, ముంచెత్తుతున్న మాంద్యం వంటి సమస్యలపై సానుకూలంగా స్పందించేలా అమెరికాను ఒప్పించే ప్రయత్నం చేయనున్నారు. ఉగ్రవాదంపై పోరులో భారత్తో కలిసి నడిచేలా అమెరికాను ఒప్పించేందుకు ప్రయత్నాలు చేయనున్నట్లు సమాచారం. వీటితో పాటుగా ఉగ్రవాదంపై పోరులో భారత్ వ్యూహాన్ని కూడా అమెరికాతో చర్చించే అవకాశాలు కనిపిస్తున్నాయి. గతంలో అమెరికాలోని టైమ్స్ స్క్వేర్ లో బహిరంగ సభలో మాట్లాడిన మోడీ ప్రపంచం దృష్టిని ఆకర్షించారు. ఇక జూన్ పర్యటనలో మోడీ అమెరికన్ కాంగ్రెస్ లో ప్రసంగించనున్నారు. అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న తరుణంలో డెమోక్రాట్లకు, రిపబ్లికన్లకు హోరాహోరీ పోరు నడుస్తున్న నేపథ్యంలో మోడీ అక్కడ ఏం ప్రసంగిస్తారన్నది చాలా కీలకంగా మారింది. ఈ సభలో మోడీ ప్రసంగం భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య దౌత్య సంబంధాలతో పాటు వ్యాపార, వాణిజ్య, రక్షణ సంబంధ వ్యవహారాలపై కూడా ప్రభావం చూపనుంది. భారత ప్రధానుల్లో ఇన్నిసార్లు అమెరికా పర్యటించిన ప్రధాని ఎవరూ లేరు.
మోడీ మొదటిసారి అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడే ఆయనకు ఘన స్వాగతం లభించింది. సాక్షాత్తు అమెరికా అధ్యక్షుడే తన శ్వేత సౌధం నుంచి బయటకొచ్చి మరీ మోడీకి సాదర స్వాగతం పలికారు. ఇక అక్కడి పారిశ్రామికవేత్తలు, ప్రవాస భారతీయులు పెద్ద ఎత్తున మోడీ కోసం తరలివచ్చారు. భారత్లో మేక్ ఇన్ ఇండియా నినాదం వినిపించిన మర్నాడే అమెరికా పయనమైన మోడీ అక్కడ పారిశ్రామికవేత్తలతో మారథాన్ మీటింగులు పెట్టి భారత్కు పరిశ్రమలు ఆహ్వానించారు. ఇక న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ లో బహిరంగ సభలో మోడీ ప్రసంగం చరిత్రలో నిలిచిపోయింది. ఇలా అమెరికాలో ఓ భారత ప్రధాని బహిరంగ సభలో పాల్గొని ప్రసంగించడం అదే తొలిసారి. ఆ ప్రసంగం మోడీ స్టామినాను అమెరికా సంయుక్త రాష్ట్రాల్లో ఉన్న పారిశ్రామికవేత్తలకు పరిచయం చేసింది. हिंदुस्तान की वाइब्रेंट छवि मैं कैलिफोर्निया में अनुभव कर रहा हूं. आज पूरे विश्व में भारत की जो एक नई पहचान बनी है, भारत की जो एक नई छवि बनी है, भारत के संबंध में जो पुरानी सोच थी वो बदलने के लिए दुनिया को मजबूर होना पड़ा है. उसका कारण ఈ పర్యటనకే ప్రపంచ దేశాలన్నీ ఒక్కసారిగా తమ దృష్టిని భారత్ వైపు మరల్చాయి. రాజకీయంగా అంతర్జాతీయ స్థాయిలో ప్రభావం కలిగిస్తున్న భారత్తో దౌత్య సంబంధాల కోసం మన పక్కలో బల్లెం చైనా లాంటి దేశాలు కూడా తప్పించాయి. ఆఖరికి చైనా అధ్యక్షుడు క్సి జిన్పింగ్ ఏకంగా ప్రోటోకాల్ను కూడా పక్కన పెట్టి ఢిల్లీలో కాకుండా మోడీ సొంత ఊరైన అహ్మదాబాద్ వెళ్లి మరీ మోడీని కలిశారు. ఆ వెంటనే ఒబామా కూడా 2015లో భారత్ గణతంత్ర వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఇలా అమెరికా అధ్యక్షుడిని తన పదవీ కాలంలో 2 సార్లు భారత్కి రప్పించిన ఘనత కూడా మోడీయే దక్కించుకున్నారు. మొత్తంగా ఇలా అమెరికాతో సన్నిహిత సంబంధాలు నెరుపుతూ మోడీ జరుపుతున్న దౌత్యం అంతర్జాతీయ స్థాయిలో భారత్ స్టామినాను పెంచడమే కాదు, అగ్రరాజ్యం సరసన భారత్ను కూర్చోబెట్టింది. ఇన్నేళ్లుగా భారత్ ముందు తోక జాడించిన చైనా, పాకిస్తాన్ లాంటి దేశాలన్నీ ఇప్పుడు కాస్తంత అదుపులో ఉండటమే మోడీ దౌత్య నీతి, విదేశాంగ విధానాలు సాధించిన మొదటి విజయం.